రూపాయలు 6,000పై 12% వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాల కాలానికి అయ్యే బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా ఎంత? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ₹86.40, ₹85.40, ₹81.40, ₹78.40. సేమ్ అలాంటిదే ఇంకో ప్రాబ్లం కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దయచేసి కామెంట్ పెట్టండి. ఇలా ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తాను. ఈ సెకండ్ ప్రాబ్లమ్ని మీరు చేసి కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి. రూపాయలు 3,000పై 10% వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ చక్ర వడ్డీ మధ్యలో తేడా ఎంత? ఆప్షన్స్ చూడండి. ₹20, ₹25, ₹30, ₹40. ఫస్ట్ నేను చెప్తాను. సెకండ్ దాని సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఇది. సెకండ్ దాని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రూపాయలు 6,000పై ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చినవి రాసాను చూడండి. అసలు P = ₹6,000, వడ్డీ రేటు R = 12% అంటే 12%, కాలం T = 2 సంవత్సరాలు. ఇప్పుడు మనకు బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా కనుక్కోవాలి. యాక్చువల్గా 2 సంవత్సరాల కాలం మాత్రమే ఇచ్చినప్పుడు బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్యలో తేడాకి ఒక ఫార్ములా ఉంది, అది రాస్తాను చూడండి. ఈ ఫార్ములా చూడండి. 2 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా, దానికి ఏంటంటే P/R/100 ఇది ఓన్లీ 2 సంవత్సరాల కాలానికి మాత్రమే, అందుకే పైన హోల్ స్క్వేర్ వచ్చింది. 2 సంవత్సరాల కాలం ఇచ్చేసి అసలు ఇచ్చి వడ్డీ రేటు ఇచ్చి కాలం ఇచ్చినప్పుడు అంటే 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా P/R/100 అంటే హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి. P అంటే 6,000 ఇంటూ R/100. R అంటే ఎంత? 12% బై 100 హోల్ స్క్వేర్. ఇది ఓన్లీ 2 సంవత్సరాల కాలానికి మాత్రమే, హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయండి. ఈ 2 zeros కి 2 0 కట్, ఇక్కడ 1 0కి ఇక్కడ 1 0 కట్, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. 2 3s 2 5s ఇంకేమైనా పోతాయా? మిగిలినవి రాయండి. 3 × 12 × 12/5. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 12 12s 144. 144 × 3 ఎంత? 144 × 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 3s 4 3s 12, 432/5 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 5 8s 40. 40 అయితే 3 మిగులుతుంది. 3 మిగిలితే 5 6 30, 2 మిగులుతుంది. ₹86.40, ₹86.40. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. ₹86.40. ఏ అనేది ఆన్సర్. ఇప్పుడు సెకండ్ దాన్ని సేమ్ ఫార్ములా వేసి మీరు సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ కామెంట్లో పెట్టండి. 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు మాత్రమే బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడాకి ఫార్ములా ఇది. 2 ఫార్ములాని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. థ్యాంక్ యూ.